20వ పాఠం సాహస బృందంలోకి లామా దోర్జీ చోగ్యాల్ చేరిక. ఆ రోజు ఉదయమే మా గుడారం బయట ఒక పెద్ద కలకలం వినిపించింది. ఆ సందడికి చిరాకుగా నిద్ర మేలుకున్న నాకు, ఏమిటా ఈ గందరగోళం? నిశ్శబ్దంగా పక్షుల కిలకిలారావాలు కూడా వినిపించినంతటి ప్రశాంతమైన ఈ హిమాలయ పర్వతాల నిశ్శబ్ద వాతావరణంలో ఏమిటి గోల అనుకుంటూ నిద్రలేచాను. మత్తు ఇంకా వదలకముందే పెద్దగా ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా అటు ఇటు చూశాను. పొద్దున్నే వేడివేడి టీ పట్టుకువచ్చి నన్ను నిద్రలేపే షేర్పా బంట్రోతు అనుకుంటూ గుడారం తెర తొలగించి బయటకు తొంగి చూశాను. ఆశ్చర్యం! అప్పటికే మా మిత్ర బృందం అందరూ సందడిగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతూ మా షేర్పా బంట్రోతు వారికి వేడివేడిగా పొగలు కక్కుతున్న టీ కప్పులను అందిస్తున్నాడు. ఓహో, ఇంతదాకా నాకింకా వేడి టీ నీళ్లు కడుపులో పడలేదు అనుకుంటూ లేచాను. నిద్ర పక్కమేంచి నేను కూడా పోయి గుడారం బయటకు వెళ్ళి వంట చేసే గాడి పొయ్యిల మధ్యన గుంపుగా నిలబడ్డ మా సాహసయాత్రికుల గుంపులోకి చేరుకున్నాను. అంత ఉదయాన్నే ఏమిటా ఇంత సందడి అనుకుంటూ మరుక్షణమే జనాన్ని తోసుకుంటూ ఆ గుంపులోకి వెళ్ళి చూస్తే ఏముంది, ఆ జనం అందరి ఆకర్షణకి కారణం బోధపడింది. చుట్టూ చేరిన మా సాహస బృందం మిత్రులు చేతులలో వేడివేడిగా పొగ కక్కే టీ కప్పులతో నిలబడి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. అందరూ తేనె పట్టు మీద గుంపుగా చేరిన తేనెటీగల మాదిరిగా. ఎవరా మధ్యనున్న అందరికీ మధ్యన కేంద్రంగా ఎందరిని ఆకర్షిస్తున్న వ్యక్తి అనుకుంటూ నేను ముందుకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. లామా మహాశయులు, మీరెప్పుడు వచ్చారు? మేమిక్కడ ఉన్నామని మీకెలా తెలిసింది? మమ్మల్ని ఇక్కడ ఎలా పట్టుకోగలిగారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాను. అన్నింటికీ ఆయన చిరునవ్వే సమాధానం. చేతిలో గుండ్రటి దున్నెలాంటి టిబెటన్ బౌల్లో వేడివేడిగా కాచిన టిబెటన్ టీ తాగుతున్నాడు. పొగలు కక్కే ఆ దొన్నెలో కరుగుతున్న వెన్నపూస ముద్దను చూసి ఆశ్చర్యపోయాను. అరే, మా షేర్పా వంట వాళ్లకు మీ టిబెటన్ టీ కాచడం కూడా వచ్చే అనుకుంటూ. అసలు మీరు తాగే టీ కన్నా మా టిబెటన్ టీనే ఈ షేర్పాలు బాగా కాచగలరు. ఎందుకంటే వాళ్ళంతా తాగేది కూడా అచ్చం మా టిబెటన్ టీనే అంటూ ఫకాలున్న నవ్వాడు ఉత్సాహంగా లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు. ఆనాటి నుంచి ఆయన మా సాహసయాత్ర బృందంలోకి మాతో వచ్చి చేరాడని అందరికీ అర్థమైపోయింది. అడగక్కర లేకుండానే. దానికి తోడు ఆయన సామానులు చాలా తక్కువ. ఒక చెక్క పెట్టెలో జాగ్రత్తగా సర్దిపెట్టిన కంచు పాత్రలు, దీపం పెట్టడానికి ఉపయోగించే దీపపు సెమ్మలు, టిబెటన్ బర్రె యాకుల వెన్నతో లామాసరి తరహాలో వెలిగించే దీపాలు, 2 గుండ్రటి పూజా తీర్థం పోసుకునే దున్నెల వంటి పాత్రలు, పొడుగాటి స్పూన్ల వంటి తీర్థం తీసుకునే ఉద్ధరణలు, ఒక కట్ట ఘుమఘుమ పరిమళించే టిబెటన్ అగరవత్తులు, చుట్టగా చుట్టిన సంచిలో 2 జపమాలలు, ఒకటి మెడలో వేసుకునే పెద్ద పూసల జపమాల, 2 నల్లటి గుండ్రని పూసలు గుచ్చిన చేతితో లెక్కించే జపం చేసుకునే పెద్ద పూసల జపమాల, లామాలు ధరించే కొన్ని పసుపు, ఎరుపు, కాషాయం వంటి బురఖా లాంటి వస్త్రాలు, ఒక పొడుగాటి కోనులో కొండ శిఖరంలా ఉన్న ఎర్రటి లామాలు ధరించే టోపీ అన్నీ తీరుగా సర్దిపెట్టి ఉన్న ఒకే మూటలో ఎంతో నేర్పుగా పేర్చబడి ఉన్నాయి. లామా దోర్జీ లగేజీ సామాను ఇంతే. భుజాన తగిలించుకునే ఒక సంచిలో తీర్థంలో వేసుకునే పొడి, కొన్ని మందు చూర్ణాలు, మూలికలతో చేసిన ఆయుర్వేద చూర్ణాలు వంటివి, 2 పొట్టి చెక్కల మధ్య తాడుతో చుట్టగా చుట్టబడిన ఒక తాటి ఆకుల తాళపత్ర గ్రంథం. అది ఆయన నిత్యం పూజలో పారాయణగా చేసే వేద మంత్రాలు ఉన్న లామాల పూజా స్తోత్రాలు, మంత్రాలు ఉన్న పుస్తకము. ఇదే మా కొత్త అతిథి లామా దోర్జీ చోగ్యాల్ గారి సామాగ్రి మొత్తం. కానీ మాకు అట్టే సేపు పట్టలేదు. మా లామా పురోహితుని మనస్సులో మోసుకు వస్తున్న విశేషాలు, వింతలో ఎన్నో వందల వేలు ఆయన జ్ఞాపకాలు భద్రపరిచి ఉన్నాయని. మిగతా సాహసయాత్ర అంతా దాదాపుగా లామా మహాశయుడి అనుభవాలు, జ్ఞాపకాలు, ఇక్కడి కొండలు, గుహలు, రహస్య బౌద్ధ ఆశ్రమాలలోని వింతలు, విశేషాలు, రాయికి ఒక వింత కథ. ప్రతి కొండవాడు వెనుక టిబెటన్ సిద్ధుల గాథలు, మహిమలు, లేక కొండ దేవతలు
మంత్రశక్తులు ఎన్నో అన్ని లోయలో కొండలపై ప్రయాణిస్తున్న ప్రతిరోజు ఒక యాత్ర గ్రంథంలోని అధ్యాయాలు పారాయణ చేస్తున్నట్టుగా వినేవాళ్ళం. ప్రతిరోజు రాత్రి భోజనమైన తరువాత కానీ విశ్రాంతిగా మకాం ఒక గుడారంలో వేసి మజిలీ చేస్తే అక్కడ రాత్రి భోజనాంతరం పొద్దుపోయేదాకా లామా మహాశయుడి అనుభవాలు గాథలు వింటూ ఊహాలోకాల్లో తేలిపోతూ అవే నెమరు వేస్తూ అలానే నిద్రలోకి జారుకునేవాళ్ళం. అంతేకాదు మా లామా పురోహితుడి బాల్యం, ఆయన లామాగా శిక్షణ పొందిన టిబెటన్ లామా సరీలలోని లామాల గురుకుల విద్యా విధానం, బౌద్ధ భిక్షువులకు కఠినమైన క్రమశిక్షణ అంతా ఆశ్చర్యముగా వింటూ విస్తుపోవడం మా వంతు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు సమయానుసారంగా తెలియజేస్తాను. ఈరోజు మాత్రం మా సాహసయాత్ర బృందానికి అతిథిగా, మాకు మాంత్రిక దైవిక విషయాల్లో పురోహితుడిగా, సలహాదారుడిగా, ఆధ్యాత్మిక రక్షణదారుడిగా ఈ టిబెటన్ లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు ఆనాటి నుంచి మాలో ఒక్కడిగా కలిసిపోయాడు. ఆయన ఎంతో నిగార్వి, సులభుడు, పసిపిల్లవాని వంటి అమాయకత్వంతో కిలకిలా నవ్వే ఆయన నిండైన నవ్వు, సంతోషంతో మెరిసే ఉదయించే సూర్యునిలాగా తలుక్కుమనే చూపులు, కంచు కంఠం వంటి లోతైన గంభీరమైన ఆయన కంఠస్వరం తుమ్మిదనాదంలాగా, జుమ్మని ఓంకారంలాగా జోలపాడినట్టు తన్మయత్వంలోకి తీసుకువెళ్ళిన లామా గురుదేవులు జపం చేసుకునే సస్వరమైన మంత్రోచ్చారణ అన్నీ వింటుంటే ఎంతో హాయి గొలిపేది. ప్రయాణ బడలిక అంతా తీసేసినట్టుగా ఆయన ప్రక్కన ఉంటేనే ఒక ధైర్యం, ఉత్సాహం, సంతోషం, ఏదో తెలియని నిండుతనం మాలో కలిగేవి. అది ఆయన అద్భుతమైన తపశ్శక్తి ఫలితంగా లభించిన పవిత్రమైన వ్యక్తిత్వమే అని నిదానంగా కానీ మేము గ్రహించలేదు. ఒక వెచ్చటి చలిమంట పక్కన కూర్చుంటే మనకు తెలియకుండానే ఒక హాయి, వెచ్చదనం, ఆత్మీయత, చుట్టూరా వీచే గాలుల చలిగాలుల నుండి రక్షణ తెలియకుండానే కలిగినట్టుగానే లామా గురుదేవుల స్నేహంలో మేమంతా ఒక పవిత్రతను అనుభవించేవాళ్ళం. తెలియకుండానే యోగుల సన్నది తపస్సు చేసుకుని యోగుల సాంగత్య మహిమ బహుశా అలాగే పనిచేస్తుందేమో. మనకేమీ తెలియకుండానే మన వ్యక్తిత్వం పేరిన నెయ్యిని కరిగించినట్టే మనము కరిగిపోతాం వారి ఆత్మీయతతో. ఇదంతా వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు అనిపిస్తోంది, కానీ అప్పుడేమీ తెలియదు, ఆనందించడం తప్ప. అలా మొదలైంది లామా మహాశయుడు దోర్జీ చోగ్యాల్ మాతో వచ్చి మా సాహస బృందంలో చేరటం. 21వ పాఠం లామా ఆత్మకథ. లామా మహాశయ, మీరు 70 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు అయినప్పటికీ మాకంటే చురుకుగా పర్వతాల మీద నడుస్తున్నారు. బండలపైన బండలు పుక్కించి దాటుతూ పెద్ద పెద్ద అంగులు వేస్తూ, ఎంత హిమాలయ పర్వతాల పీఠభూమిలో పుట్టినా చిన్నతనం నుంచి కఠోరమైన క్రమశిక్షణ కలిగిన వారైనప్పటికీ ఎంతో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రమే ఇంత పటిష్టమైన శరీరంతో ఇంత తేలిగ్గా ఒక లేడీలాగా దుముకుతూ బండలపై నుంచి ఎక్కిపోలేరు. మీరు ఎంతో చిన్నతనం నుంచి, అంటే బాల్యం నుంచే లామాసరీలో చేరి ఒక బౌద్ధ లామాగా చేరిపోయారా ఏమి? ఎలాంటి సంసార బాధ్యతలు లేకుండా దయచేసి మీరు మాకు శ్రమ తెలియకుండా మీ బాల్యం గురించి కొంచెం చెప్తారా? నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలేమీ లేకపోతే అంటూ ప్రశ్నించాడు. టిబెటన్ లామాల గురించి, వారి యోగ శాస్త్రం గురించి, తాంత్రిక విద్యల గురించి ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన నికోలాస్ రోరిచ్, ఇంకొక రష్యన్ ఆధ్యాత్మిక పరిశోధకుడు విఫిన్స్ కూడా అతనితో జత కలిశాడు. మాకందరికీ కూడా ఎన్నాళ్ళ నుంచో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. లామాలు, వారి పవిత్ర జీవన విధానం, వారికి లామాసరీ ఆశ్రమాలలో ప్రత్యేకంగా ఇవ్వబడే గురుకుల విధానంలో నేర్పే శిక్షణ, రాత్రి భోజనాలయ్యాక అందరం విశ్రాంతిగా కూర్చుని అడిగిన ఆ ప్రశ్నకు లామా మహాశయుడి ముఖం ఆనందంతో తేజస్సుగా వెలిగిపోయింది. తన మత విషయాలను గురించి మాకు అంతఃశ్రద్ధ, ఆసక్తి ఉన్నందుకు. ఇంతమంది మిత్రులు అడుగుతున్నారు కనుక చెప్పక తప్పదు. నాకిప్పుడు 79 ఏళ్ల వయసు. నేను ఒక మంగళవారం నాడు పూర్ణిమకు ముందు వచ్చే టిబెటన్ మాసం, మీ ఇంగ్లీషు క్యాలెండర్లో మార్చికి సమానమైన నెలలో జన్మించాను. మాలో పుట్టిన పిల్లవాడికి తండ్రి ఇంటి పేరుతో సహా అతడి నక్షత్రనామం, దానితో పాటు వాడి పుట్టిన వారము కలిపి పేరులో పెడతారు. అందుకే నా పేరు మంగళవారం లక్సాన్ల మరియు కోచి అంటారు. డ్రిమ్ కోచి అనేది ఒక గౌరవనామం అనుకోవచ్చు. ఒక మత గురువుగా పీఠాధిపత్యము వచ్చినప్పుడు ఇచ్చే బిరుదు వంటిది.
నేను పుట్టగానే ముసలివారైన టిబెటన్ యోగులు పెద్దలు సమావేశమై నే పుట్టిన సరైన సమయానికి జాతకము రాశారు. ఇది అనాదిగా వస్తున్న టిబెటన్ ఆచారం. జాతకం అంటే మీలో చాలామందికి తెలియవచ్చు. ఒక మనిషి పుట్టిన సమయానికి ఆకాశంలోని గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఉన్న పరిస్థితితో పాటు సరిగ్గా జన్మించే టైము, తూర్పున ఉదయించే రాశి జాగ్రత్తగా గణితం చేసి లెక్కించి తయారు చేస్తారు. ఇక అతడు మరణించే వరకు, మరణించిన తర్వాత కూడా అతడి ఆత్మ ఏ లోకాలకు చేరుకుంటుందో, తిరిగి మళ్ళీ అతడు ఎక్కడ జన్మ ఎత్తవలసి ఉంటుందో మొత్తం జీవిత యాత్ర కథ అంతా ఈ జాతకాన్ని బట్టి తయారు చేస్తారు. అలాగా నేను పుట్టిన జన్మకాలాన్ని నా జాతక కుండలి తయారు చేసి నాకు రాబోయే సుఖదుఖాలు, జీవితంలో ఎగుడు దిగుళ్ళు, రోగాలు, ఆరోగ్యము, గురువు దగ్గర ఆధ్యాత్మిక పురోగతి అన్నీ ఒక పెద్ద గ్రంథంగా తయారు చేశారు, అధ్యాయాలుగా. ఈ జాతక ఫలితాలను మా తల్లిదండ్రులను కూర్చోబెట్టి నేను పుట్టిన 10వ రోజున నామకరణం టైంలో వారికి చదివి వినిపించారట. నాకు మాత్రం చాలా కాలం దాకా నా జాతకంలో ఏమి ఉందో గుప్తంగా, రహస్యంగా దాచి ఉంచారు. ఎవరిని అడిగినా ఏమీ చెప్పరు. నేను 4 అన్నదమ్ములలో 3వ వాడిని. వారాలలో నేను పుట్టినది మంగళవారం. అందుకని నేను వైద్యంలోనూ, మూలికలను పోగు చేసి మందులు తయారు చేయడంలోనూ, డాక్టర్ పనికి అవసరమైన శిక్షణ ఇచ్చే లామాసరీలో చేర్పించారు. ఇది నా 7వ ఏటనే జరిగింది. చిత్రంగా లామా గురుదేవ, అంత చిన్నతనంలోనే 7 ఏళ్ల పసివాడుగా తల్లిదండ్రులను విడిచిపెట్టి మిమ్మల్ని గురుకులానికి పంపడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడ్డారు? ఎవరు అంత చిన్నపిల్లలుగా బడికే పంపలేరు. ఇక శాశ్వతంగా సన్యాసిగా బ్రహ్మచర్య దీక్షతో జీవించే లామాగా మళ్ళీ తల్లిదండ్రులను తిరిగి చూడకుండా సన్యాసుల మఠం లాంటి లామాసరాయికి ఎలా పంపారు? మీరు చెప్పేది వింటుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జగదీష్ చంద్రబోస్ లామా వంక వింతగా చూస్తూ. 22వ పాఠం ప్రవేశ పరీక్ష. ఆ రోజు నాకు 7 ఏళ్ల వయస్సు నిండిన రోజు. తెల్లవారుజామునే మా ఇంట్లో పనివాడు నన్ను నిద్రలేపి స్నానము, తేలికపాటి ఫలాహారము చేయించి మా టిబెటన్లు తాగే టీ వేడివేడిగా ఒక చిప్పలో పోసి అందించాడు. త్వరగా తాగు, ఈరోజు నువ్వు గురుకుల పాఠశాలకు వెళ్ళాలి అంటూ హెచ్చరిక చేశాడు. నేను వీలైనంత త్వరగానే ఫలాహారం, టీ తాగడం పూర్తి చేస్తుండగానే అతడు చెప్పుకుపోతున్నాడు, ఈరోజు నువ్వు గురుకుల పాఠశాలకు వెళ్ళాలి. అది ఎంతో గొప్పవారి పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండే ద్రేపాన్ల లామాసరి ఆశ్రమం. ఇక్కడికది చాలా దూరం, అందుకే నువ్వు తొందరగా తయారవ్వాలి అన్నాడు. ఆ పనివాడు థియోజీషిమో అనే ఆ ముసలివాడు. అతను నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడు. అందుకనే నాపై ఎక్కువ చనువుతో ఆడిస్తూ ఉండేవాడు. అంతేకాక నాకు నడక నేర్పించినప్పటి నుంచి కరాటే కుస్తీ పట్లు పట్టడం కూడా ఇతడే నేర్పాడు. చింగున ఎగిరి దూకడం, ఎదుటివారి దెబ్బను మెరుపులా దూకి తప్పించుకోవడం, నాకన్నా 2-3 రెట్లు బరువున్న పెద్ద వయసు వారిని వీపు మించి మాయ బోల్తా కొట్టించి కరాటే పట్టుతో నేల మీద బట్ట ఉతికినట్టు పడతోయటం, ఇలా రకరకాల కుస్తీ పట్లు, కుంఫు, మల్ల యుద్ధంలోని నేర్పుతో అతనే నాకు నేర్పాడు. అందుకే నాకంటే వయస్సు మించిన వాళ్లతో పోరాడి గెలుపొందే సాహసం ఏర్పడ్డాయి. నా అవసరాలను కూడా ఇతనే చూసేవాడు. అందుకని త్వరగా సిద్ధమైన నేను పొడిగాటి క్రైస్తవ ఫాదరీలు ధరించే గౌను వంటి కుఫ్నీలు ధరించి, నడుముకు గుండ్రని బెల్టు లాంటి పటకా ధరింపచేసి నన్ను లామాసరికి సిద్ధం చేశాడు. ఇంతలోకే మా నాన్న పొగలు కక్కుతూ హడావిడిగా వచ్చి, ఒరే లోబ్సాంగ్, ఓరి మంగళవారం కుర్రకుంక, ఈవేళ నువ్వు ద్రేంపాంగ్ లామాసరి ఆశ్రమానికి వెళుతున్నావు. జాగ్రత్తగా, నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు ఎంత కష్టపడి అయినా సరే ఆ పవిత్ర బౌద్ధ లామాల ఆశ్రమంలో విద్యార్థిగా ప్రవేశం సంపాదించాలి. ఒకవేళ అక్కడి లామాసరీలో నిన్ను చేర్చుకోలేదో ఇంక నువ్వు ఈ ఇంటికి రానవసరం లేదు. నీ దారి నీదే, గుర్తించుకో బాగా అంటూ గర్జిస్తున్నట్టు కఠినమైన ఆజ్ఞ జారీ చేసినట్టుగా నా వైపుగా చెప్పేసి ఊరిలో ఏదో పని ఉందని పని వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అది వినగానే ఇది నాకు వీడ్కోలు అని తెలిసి నేను నీరు గారిపోయాను. ఎలాగైనా సరే చచ్చి చెడి ద్రేపాంగ్ లామాసర్లో విద్యార్థిగా చేర్చుకునేలాగా నేను కష్టపడి తీరుతాను. చేర్చుకోకపోతే ఇంట్లో స్థానం లేదు.
నా గుండె జారిపోయింది. నా భవిష్యత్ తలుచుకుంటే మావాడు తొందర పెడుతూ బయటకు దారి తీశాడు. మా ఇంటి ముందర పెద్ద సింహద్వారం, గోపురం లాంటి కలసం వాకిట్లో ఎత్తైన అరుగులు, హుందాగా ఒక రాజకుటుంబీకుల జమీందారీ కోటలా ఉండేది. నేను పుట్టినది అక్కడ, పెరిగిందిక్కడ, చిన్నతనం నుండి ఆడుకున్నదిక్కడ. నాకొక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అక్కకు 9 ఏళ్ళు. మా అమ్మగారితో సహా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరూ కానీ నాకు కంటికి కనిపించలేదు. ఎవరు బయటకు కూడా రాలేదు. నేను ఎటో వెళ్ళిపోతున్నానని తెలిసి ఇది నా గుండెలు పిండి వేసే కాఠిన్యంలా తోచింది అప్పుడు. కానీ ఇప్పుడు అలా ఆలోచిస్తే అదే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే తల్లి, అక్క, తమ్ముళ్ళు ఇంకా ఆడవాళ్ళు ప్రేమ చూపించి జాలిగా నా వంక చూస్తే ఆ పరిస్థితుల్లో ఇల్లు విడిచిపోవడం అసాధ్యమయ్యేది. అలా బయట విశాల ప్రపంచంలోకి రెక్కలు తెగిన పక్షిలా బయటపడ్డాను. మా పనివాడు నేను మా ఇల్లు దాటి బజారులోకి మలుపు తిరుగుతూ మా గ్రామం చివరికి వచ్చేసాం. మా పనివాడు అకస్మాత్తుగా నా వైపు తిరిగి, చిన్నబాబు, నాకు నాన్నగారు కూరగాయలు, వంట సరుకులు తెమ్మని పురమాయించారు. నేను వెళ్ళాలి. నాకు వేరే పని ఉంది, వెళ్ళాలి. జాగ్రత్త బాబు, ఎలా నిర్వహించుకుంటావో మరి. నీవు వెళ్ళి లామాసరీలో ప్రవేశాన్ని గెలుచుకో, గౌరవాన్ని నిలబెట్టుకో, జాగ్రత్త. బోధిసత్వుడు నిన్ను సదా చల్లగా కాపాడాలి అంటూ నా మీద ప్రేమతో పొంగి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూనే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఎండ తీక్షణంగా ఉంది. వీధిలో తెల్లని బూడిదలాంటి దుమ్ము ధూళి గాలికి ఎగురుతూ నా మొహాన్ని కప్పేస్తున్నాయి. మా పనివాడు చెప్పిన గుర్తులను బట్టి తోవ జాగ్రత్తగా చూసుకుంటూ నడవసాగాను. పొద్దు బాగా పైకి పాకింది. సుమారు 11 గంటల ప్రాంతంలో ఎత్తైన సింహద్వారంతో కటకటాలు బంధించున్న ద్రేపాంగులామాసరి ఆశ్రమం గేటు వద్దకు చేరాను. అక్కడ ఎవరూ లేరు. మనుష్య సంచారం కూడా లేదు. నిశ్శబ్దంగాను నిర్మానుష్యంగాను కనుచూపు మేర అందినంత వరకు పెట్ట పురుగు కనిపించలేదు. ఏం చేయాలో తోచలేదు నాకు. భయంగా వెళ్ళి గేటుకు తగిలించిన గడియను తాళంతో చప్పుడు చేశాను భయంగానే. అలా 3 సార్లు శబ్దం చేసినా చడీ చప్పుడు లేదు. ఇక చేసేది లేక ఆ లామాసరి ఆశ్రమం గేటు ముందే కూలబడ్డాను. పద్మాసనంలో కూర్చొని చేతులు ముడుచుకొని ప్రార్థన చేస్తున్న తీరులో 1 గంట గడిచింది. నిశ్శబ్దం. ఎండ మాడిపోతోంది. గాలి దుమారంలా లేచిన సుడిగాలి నా నెత్తిన మోహాన పడి దుమ్ము ధూళితో కప్పేసింది. అలాగే నేను దాహంతోనూ దిగులుతోనూ ఒక గడ్డిపోచలో వణికిపోతూ కూర్చున్నాను. లామాసరీలో చేరి తీరాలి. నిన్ను లామాసరీలో చేర్చుకోకపోతే నువ్వు ఇంటికి రానవసరం లేదు అన్న నా తండ్రి కఠోరమైన ఆజ్ఞ గుర్తుకు వచ్చి నాలో నేనే భయంతో వణికిపోయాను. మరో గంట గడిచింది. ఎవరో 2 ముసలి లామాలు మాట్లాడుకుంటూ బయటకు పోతూ కనిపించారు. వాళ్ళలో వాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటూ నా ప్రక్క నుంచి తప్పుకుని నాకేసైనా చూడకుండానే వెళ్ళారు నన్ను దాటి. నాలో నిస్త్రాణ, నిరాశ, భయం, క్షణానికి ఆందోళన పెరిగిపోయాయి. ఏమిటి నా భవిష్యత్తు? ఇక్కడ నా గతి ఏమిటి? దాహం, నోరు ఎండిపోతోంది. ఎప్పుడో ఉదయం టిబెటన్ టీ తప్ప మరే ఆధారం లేక శోష వచ్చినట్లయింది. సూర్యుడు మధ్యాహ్నం 1 గంట దాటడం వల్ల ప్రచండంగా వెలుగుతున్నాడు. ఎండవేడి భరించలేనంత భయంకరంగా ఉంది. గంటలు గడుస్తున్నాయి. నన్ను పట్టించుకునేవాడే లేడు. నా టోపీ తలపైన నిఠారుగా నిలబెట్టి నాలో నేనే ప్రార్థించటం మొదలుపెట్టాను నిరాశగానే. గంటలు గడిచిపోతున్నాయి. సాయంత్రం కావచ్చింది. సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఒక ముసలిలామా లోపల నుంచి వచ్చి నా వంక జాలిగా చూస్తూ, ఇక్కడ ఎంతో కఠినంగా ఉంది కదా బాబు, ఇదంతా నీ మీద క్రూరత్వంతో కాదు, ఇది నీకు పరీక్ష. గట్టిగా నిలబడు, విజయం సాధించు. ఇదిగో ఈ కొద్ది టిబెటన్ జావ త్రాగి ప్రాణాలు నిలబెట్టుకు అంటూనే సమాధానం కోసం ఎదురు చూడకుండా కొద్దిగా జావ వంటిది పోసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంతే. అర్ధరాత్రి కంగుమని గంట మ్రోగింది. లామాసరి కంచు గంట నుంచి మరి కొంతసేపటికి 2 గంటలు అలా తెరవబోతున్నట్లు లేత నీలపు కాంతి సంధ్యారాగం ఆకాశం అంతటా అలుముకుంటోంది. నాకు భోజనం లేక, ఆకలి, అలసట, బడలిక, ఒంటరితనం బాధించసాగాయి. ఇక నేను ఇక్కడే మరణించటం ఖాయం. సరే కానీ బుద్ధదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడే మరణిస్తాను, కానీ ఇంటికి తిరిగి వెళ్ళను అనుకుంటూ పట్టుదలతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా రాత్రంతా అలానే మోకాళ్ళ మీద కూర్చోవటం వలన మోకాళ్ళు, నడుము, పాదాలు, చీలమండలు విపరీతంగా సలిపేస్తూ నొప్పులు పెడుతున్నాయి. ఇంతలో నా ఎదురుగా ఉన్న ఆ లామాసరి కంచుగేటు
పెద్ద కంచుగేటు తెరుచుకుని ఒక బకెట్ వంటి పాత్రలో ఆవిరులతో పొగలు కక్కుతూ ఉన్న టిబెటన్ జావను తెచ్చిన ఒక ముసలిలామ కొబ్బరి చిప్ప వంటి పాత్రలో వేసి నాకిచ్చి త్రాగు, ప్రాణాలు నిలబెట్టుకో, నాకిచ్చి త్రాగు, ప్రాణాలు నిలబెట్టుకో, నీ పరీక్ష పూర్తి కావచ్చింది. పట్టుదల ఉంటే విజయం సాధించటం తథ్యం. నువ్వు చూడబోతే గుప్పింటి జమీందారు బిడ్డలాగా కనబడుతున్నావు అంటూ సానుభూతిగా మాట్లాడుతూ వెళ్ళి ఆ కంచుగేటు వెనుక మాయమయ్యాడు. అలా 2 రాత్రులు 2 పగళ్ళు గడిచాయి. నాకింక ఓపిక నశించిపోయే స్థితికి వచ్చాను. ఏ క్షణాన్నైనా నీరసంతో కళ్ళు తిరిగి భూమి మీద పడిపోవటం ఖాయం. ఇంతలో కంగుమని కంచు గేటు తెరిచిన శబ్దం. తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయాను. 2 ఉన్నతాధికారులైన లామాలు పసుపచ్చని ఎరుపు అంచు కలిగిన కాషాయ వస్త్రముల వంటివి ధరించి చేతిలో దండం వంటిది పట్టుకుని ఒక సన్నగా పొడుగ్గా ఉన్న గుడ్డ పీలిక వంటి కండువా తెల్ల సిల్క్ వస్త్రం తెచ్చి నా భుజాన వేశారు. ఆశీస్సులు అంటూ నీవు ఇక లేవచ్చు. లామాసరీలోకి త్వరగా వెళ్ళి కాలకృత్యాలు సకాలంలో పూర్తి చేసుకుంటే అదిగో గురుకులంలో పిల్లలందరూ ఫలహారాలు చేస్తున్నారు. అది పూర్తిగా అయిపోయేలోగా వెళితే నీకు ఫలహారం లభిస్తుంది అంటూ వెనుతిరిగారు. మెరుపులా లేచి పెరుగెత్తాలని ప్రయత్నించాను, కానీ కాళ్ళు మొద్దుబారిపోయి తిమ్మిరులెక్కడం వలన లేచి దబ్బును పడిపోయాను. శరీరంలో కీలు విపరీతంగా నొప్పెట్టి పట్టేశాయి. అయినా సరే అంతఃశక్తి ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం. పడి లేచి పరిగెత్తాను. ముసలిలామ గురుదేవులు చూపించిన దిక్కుగా. అల్లారిగా 7, 8, 9 ఏళ్ల వయస్సు గల పిల్లలు చేతిలోని కొబ్బరి చిప్పలతో ఎగబడుతున్నారు. మధ్యలో పొగలు కక్కే టిబెటన్ సాంపాజావా. నాకు వేరే ప్రోత్సాహం అక్కర్లేకపోయింది. నాకు తెలిసేలోగా నేను వారి మధ్యలో నిలబడి నా చిప్పను చాపి ముందుకు తోసుకువెళ్ళాను. 2-3 గరిటెల జావ లాంటిది నా బొచ్చెలో పోశారు. ఆతృతగా దాని వంక చూస్తూ ఉంటే కడుపులో మాడిపోతుంది. చుట్టూరా ఉన్న పిల్లలు అల్లారిగా అటూ ఇటూ గోలగా పరిగెడుతుంటే నా బొచ్చె చేతిలోంచి జారి క్రింద పడిపోతుందేమో అనిపించింది. ఎలాగో అందరినీ తోసుకుంటూ ఒక్క ప్రక్కగా ఉన్న ఎత్తైన స్తంభం క్రింద కూర్చొని ఆతృతగా తినసాగాను. ద్రేపాంగు లామాసరీలోని నా మొదటి భోజనం. అలా తెరుచుకుంది నా లామాసరీ జీవితం అంటూ ముగించారు. అప్పటికే నిద్ర ముంచుకు వస్తున్న మా వంక జాలిగా చూస్తూ.